తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రశాంతంగా పని చేసుకుంటూ పోతూ ఉంటాం, అనుకోకుండా ఏవైనా ఖర్చులు వస్తూ ఉంటాయి, దానికోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుల బాధ తొలగాలంటే ఏం చేయాలి? అసలు అప్పులు చేయకుండా ఉండాలి, చేసినవి తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా అమ్మా. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అందుకు తనకు పేరే వడ్డీ కాసులవాడు. సరే కనుక కుబేరం దగ్గర చేసినటువంటి అప్పుల మూలకంగా ఇప్పటికీ వడ్డీ కడుతున్నారు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనిషి అనేటువంటి వారు వారి వ్యక్తిగత జాతక రీత్యా కుజుడు నీచలో ఎవరికైతే ఉంటుందో, కుజుని బలం చాలా తక్కువగా ఉంటుందో అధికంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటి. నెంబర్ 6 భావంలో కనుక చంద్రుడు కానీ, కుజుడు కానివ్వండి, శనైశ్వరుడు కానివ్వండి, రాహువు కేతువు కానివ్వండి ఉన్న ఎడల బ్యాంకు లోన్స్, అప్పులు, వడ్డీలకు డబ్బులు తీసుకోవడాలు బయట నుండి, ఈ అప్పులు కట్టలేక గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి సందర్భాలలో ఏం చేసుకోవాలి? కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మీకు 1 monthలో ఇస్తాను, లేదా 20 నెలల్లో ఇస్తాను, లేదా 1 weekలో ఇస్తాను అని చెప్పి ఇద్దామనే తీసుకుంటాం జనరల్గా. ఆ సమయంలో మన టైం బాగాలేదని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా లాంగ్ పీరియడ్ పెట్టుకోవాలి. మరి ఆ విధంగా నడుస్తున్నాయా ఇట్లా ఎన్ని నెలలు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదయం 10 గంటలకు బస్సు ఉంది, ఉదయం 10 గంటలకు బస్సు ఉంది అని మనకు మెసేజ్ వచ్చింది. ఎన్నింటికి వెళ్తారు మీరు? 9:30 అట్లీస్ట్ అక్కడ ఉండేటట్టు చూసుకోండి. 9 వేసుకోండి. అయ్యో, అట్లీస్ట్ ఉదయం తెల్లవారుజామున 5ంటికే వెళ్ళి కూర్చోరుగా. అంటే నేననేది ఏమిటి అంటే, ఓకే, ఒకవేళ మీరు మీ ఆతృత లేదా మీకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వటం లేదు, వెళ్ళి కూర్చుంటారు. బస్ స్టాండ్లో పండుకుంటారు. ఎయిర్పోర్ట్లో ఏమన్నా కావచ్చును, లైక్ ఫ్లైట్ కానీ ఏదైనా డిలే ఉండవచ్చును. ఒక 2 hours డిలే ఉంది, ఏం చేస్తారు? వెయిట్ చేయాలి కదా. మన టైం అది. కనుక ఎప్పుడైనా అప్పులు తీసుకునేవారు, అప్పులు ఇచ్చేవారు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. విపరీతమైన లాంగ్ టర్మ్. 1 week అన్నది 1 month పెట్టుకోండి, 2 months పెట్టుకోండి, 6 months అన్నది 1 year పెట్టుకోండి. ఎందుకంటే అట్లా పెట్టుకుంటేనే ఇవ్వండి, మీరు తీసుకోండి. ఫస్ట్ ఇది ఒక ప్లానింగ్ అనేటువంటిది మన దగ్గర లేకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము, అప్పుల పాలే అవుతుంది. ఏమిటి? సేవింగ్స్. ఫస్ట్ సేవ్ చేసి అమౌంట్ను ఖర్చు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నవి, ఉండని ఒక రోజు 2 రోజులు, అందులోంచి ఒక 10,000 పక్కకు బారేయండి సేవింగ్స్. ఓ 20,000 బారేయండి. 80,000 మాకు ఈఎంఐ ఉన్నది, ఎందుకు అంతగానం మొసమర్రకుండా అంతగానం పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోను ఆ లోను అయిపోయింది, ఇలా వచ్చేది 67,000 జీతము, ఇందులో 54,000 పోతుంది, మిగిలిన 10,000 11,000 లేదా లైక్ ఏదో ఇంట్లో సామాను మందం అవుతుంది. బస్ సడన్గా ఏదన్నా అవుతుంది, 50,000 కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు? 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు? దీనికి ప్లానింగ్ ఉండాలి కదా. ముందు సేవ్ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, డబ్బులను సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. డబ్బులను సేవ్ చేసి ఖర్చు చేస్తే అప్పుల పాలు కారు. ఇది గమనించుకోండి, మెయిన్ పాయింట్ ఇదే. డబ్బులను ఫస్ట్ రాగానే వీటి ఖర్చు కట్టేసే మూమెంట్లో కాకుండా వీటి ఎట్లా సేవ్ చేయాలని ఆలోచించుకోండి. ఇక్కడ నుంచి అయినా చెప్పడానికి నాకు ఈజీ, నేను ఏదో పుస్తకాలు ఏదో చూసి నేను చెప్తున్నాను, ఓకే, కానీ భరించేటువంటి ఇబ్బందులు మీకే ఉంటాయి. వాస్తవమే, మిమ్మల్ని అర్థం చేసుకొని నేను చెప్తున్నా. అంటే మనం సంపాదన ఎంత దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చులు ప్లాన్ చేసుకోండి. 50 ఉంటే 60 అప్పులు చేసి కూర్చుంటే రేపటి రోజున ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చేసేది మీరే కదా. ఇప్పుడు ప్లానింగ్ అనేది లేకుండా చేయించుకొని ఎట్లా ఉంటుంది? కనుక జాతకరీత్యా ఇట్లా ఉంటే మాత్రం అప్పుల పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి శనివారం శనైశ్వరునికి దీపారాధన చేయాలి. ఇల్లును నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో కూడా తప్పకుండా కూడా మనము వెనకటి రూమ్లో, అంటే లైక్ పడమర దిశలో ఉండేటువంటి రూమ్లో తప్పకుండా ఒక దీపారాధనను వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో కాకుండా గురుగారు దేవుని గుడిలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. సాయంకాలము కుదిరితే రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. ఇవేవి లేవు అనుకుంటే ఇంట్లో మనకు బ్యాక్ సైడ్ ఉండేటువంటి రూమ్లో ఒక దీపారాధన పెట్టుకోవాలి.
రెండో విషయము, మనకు సుమారుగా కూడా అమావాస్య రోజు నాడు కానీ లైక్ పేదలకు ఏమైనా కొంచెం అన్నదానము అనేటువంటిది చేయడం ద్వారా కూడా మనకు శనైశ్వరుడు కొంచెం అనుగ్రహించి అప్పుల పాల నుండి ఇబ్బంది కాకుండా చేస్తాడు. ఎస్. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఆవు గోమాత సేవ చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది. ప్రతిరోజు పడుకునేటువంటి క్రమంలో నేను నాకున్నటువంటి అప్పులను ఖచ్చితంగా నేను తీరుస్తా అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఏ గుడికి వెళ్ళినా కూడా నేను నా అప్పులను ఖచ్చితంగా నేను తీరుస్తాను, ఆ శక్తిని లైక్ అది అని మన మనసులో సంకల్పం చేసుకోవాలి, భగవంతుని నమస్కరించుకోవాలి. టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు, తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. గురుగారు, అద్దెంట్లో ఉండే వాళ్ళు కూడా వాస్తు చూసుకోవాలా? జనరల్గా ఇంటి పేరు ఎవరి మీద అవుతుందో లేకపోతే ఎవరికి కలిసి వస్తుందో వాళ్ళ పేరు మీదే ఇల్లు తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఆడపడుచుల పేరు మీద, ఆ ఇంటి ఆడపిల్ల పేరు మీద తీసుకోమంటారు, భార్య కానీ పిల్ల కానీ. అట్లా నాకెందుకు అనిపిస్తుంది సొంత ఇంట్లో ఉండే వాళ్ళే చూసుకోవాలి కానీ అద్దెంట్లో ఉండే వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలా? సరే, ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి మినిమం అన్ని ప్లేస్లో ఉన్నాయా లేదా మరీ అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు అయితే ప్రిఫర్ చేయం కదా. ఇప్పుడు ఆగ్నేయంలో తీసుకెళ్ళి బాత్రూమ్ పెడితే అయితే ప్రిఫర్ చేయం అనుకోండి. బట్ అది ఎంతవరకు వర్తిస్తుంది చూసుకోవాల్సిందేనా? మేము కూడా ఇప్పుడు కొత్త ఆఫీస్కి వచ్చే ముందు మళ్ళీ గురుగారిని పిలిపించి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకున్నాం. తప్పకుండా. అవును కదా, బై డిఫాల్ట్ అది మన హిందువులకైతే మైండ్లో ఉంటుంది. బట్ పిన్ ఖచ్చితంగా ఉండాలి, వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన హైదరాబాద్లో కానీ కొన్ని చోట్లలో చూసుకుంటే నీలోఫర్ కెఫే లైక్ అది ఎగ్జాక్ట్లీ 90 to 100% కంపాస్ పెట్టినట్టయితే అవి మన అదేమిటి వారు కూర్చునే ప్లేసెస్ కానీ అది ఎగ్జాక్ట్లీ వాస్తు గన్ షాట్. అందుకే ఆ పేరు అద్భుతంగా వెళ్ళడం కానీ కిటకిటలాడుతూ ఉంటుంది కదా గురుగారు. సో ఉండదు అనేటువంటిది ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా మన శక్తి, మన ఆలోచన ఫస్ట్. అద్దె ఇంట్లో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అవసరమే. లైక్ ఇంటి ఫేస్ లైక్ ఇప్పుడు ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా, దాన్ని బట్టి ఎట్లాగూ ఆగ్నేయంలో కిచెనే ఉంటుంది, ఈశాన్యంలో మనకు ఖచ్చితంగా కూడా ఆ యొక్క సంప్ ఉండడము, లైక్ వాటర్ ఉండడము, బోర్ ఉండడము, నైరుతి మూల బీరువా పెట్టుకోవడం జరుగుతుంది. నేను అనేటువంటిది ఏమిటి అంటే ఖచ్చితంగా మనం వెళ్ళేటువంటిది ఎంతో కొంత చూసుకోవాలి. చూసుకోవాలి అనడానికి ఇప్పుడు మీరు చెప్పినవి కొన్ని పాయింట్స్. గతంలో ఆ ఇంట్లో ఉండేటువంటి వారు ఎవరో ఏం చేశారు, ఆ ఇంట్లో గతంలో ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం, భార్య, భర్త, పిల్లలు. ఆ తల్లి పిల్లలను కొట్టడము లేదా ఆ తల్లి కొంత క్రూర స్వభావం కలిగినటువంటిదో చెప్తున్నా, అనను అట్లా ఎవరిని, అమ్మవారితో సమానం ఉదాహరణ చెప్తున్నా. లేదా తండ్రే ఎక్కువగా నాన్ వెజ్ తినడము, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి భార్యను కొట్టడము, ఇలాంటివి చేసి ఇంటి ఓనర్లు వెళ్ళిపోండి మీరు అని చెప్పి అనడము, ఇలాంటివి చేస్తే నెగిటివ్ అనేటువంటిది అందులోనే ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అది ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఖచ్చితంగా ఉంటుంది. సో దానికోసము మనం ఇంటికి వెళ్ళేటువంటి సందర్భం ముందు ఇల్లు శుభ్రంగా చేసుకొని కొంత గంగా నీటిని చల్లుకోవడము, పుణ్యాహవచనం చేసుకోవడము, శుద్ధి పుణ్యాహవచనం మనకు కొంత శుద్ధి చేసుకొని మనము వెళ్ళడము. ఇది లేదు అనుకునే తరుణంలో ఇల్లు అయితే శుభ్రపరుచుకుంటారు ఎట్లాగో. దాని తర్వాత ప్రతిరోజు ఈ పాయింట్స్ అయితే తెలుసుకోండి. ప్రతిరోజు కూడా ఒక 3-4 పాయింట్లు చెప్తే బాగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఇంటి ముందు శుభ్రపరచుకోవాలి, శుభ్రపరచుకొని ఒక ముగ్గు వేసుకోవాలి. దాని తర్వాత ఇంట్లో మనకు ఈశాన్యం మూల ఒక కలశాన్ని పెట్టుకోవాలి లేదా పూజా మందిరాన్ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా సౌత్లోనే ఈశాన్యంలోనే పూజా మందిరం అనేటువంటిది నిర్మించుకొని 5 నుంచి 15 నిమిషాలు తప్పకుండా ప్రార్థన, అంటే భగవంతునికి సంబంధించినటువంటి నామాలు కానీ, శ్రీరామ రక్ష స్తోత్రం కానీ, ఓం నమ శివాయ మంత్రం కానివ్వండి, కొంత జపం అనేటువంటిది చేసుకోవాలి. ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలు, తుప్పు పట్టినటువంటి ఇనుము వస్తువులు, పగిలిపోయినటువంటి అద్దాలు కానీ, పగిలిపోయినటువంటి వస్తువులను కానీ ఉంచిన ఎడల నెగిటివ్ ఇంపాక్ట్ మనకు చుట్టుకునే ప్రమాదాలు ఉన్నవి. ప్రతి శనివారము ఖచ్చితంగా ఇంట్లో ప్రతి శనివారము ఇప్ప నూనెతోనే దీపారాధన పెట్టుకోవాలి.
ఇప్ప నూనెతో దీపారాధన చేయాలి. ప్రతి అమావాస్యకు కూడా మనకు ఇంట్లో ఈశాన్యం, మనకు ఇంట్లో సింహద్వారం బయట ఒక చెంబులో నీటిని పెట్టాలి. చెంబులో నీటిని పెట్టి కుదిరితే దాని పక్కన ఒక దీపారాధన చేయాలి. ఇంతే. రాళ్ళ ఉప్పుతో ఇల్లును శుభ్రపరచుకోవడము, ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పును వేసి ఇవాళ ఒక ఈశాన్య మూల, రేపు నైరుతి మూల, తర్వాత మనకు ఇట్లా ఒక్కొక్క మూలలకు ఆ యొక్క రాళ్ళ ఉప్పును తిప్పుతూ వారం మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవడము, ఇంట్లో చక్కగా ధూపాన్ని వేసుకోవడాలు, ప్రశాంతంగా ఉండడాలు. ఏది చేసినా ఎన్ని చేసినా మన మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండకుంటే ఇవన్నీ చేసేది వేస్ట్. మన మనస్సును మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకొని చేస్తామో ఆ రిజల్ట్ అట్లా ఉంటుంది. కనుక ఫోన్ మాట్లాడుతూ భగవంతుని ప్రార్థన చేసిన, ఫోన్ మాట్లాడుతూ రాళ్ళ ఉప్పు ఏం చేసేటువంటి ఎవరికి చెప్పకూడదు, సీక్రెట్గా చేసుకోవాలి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితము మనకు కనబడుతుంది. అయితే ఒకవేళ అంటే అనుకోకుండా రోటి చూల ఉండే ఇంట్లో వెళ్ళాం, కానీ మనకు లక్ ఏమిటి అంటే ఈశాన్యానికి రోటి చూల పడడము అద్భుతం. ఈశాన్యానికి రోటి చూల పడే ఇల్లు ఇన్న అది లక్కీ. ఇక కుబేర స్థానం ఈశాన్యం మూల కనుక ఇటు నుండి కానీ లైక్ ఎటు నుండో మనకు కనుక రోటి చూల ఉంది అంటే ఇక అది ఆ ఇంట్లో కుబేరుడు ఉన్నాడని అర్థం. డబ్బులు విపరీతంగా పుడతాయి. సో ఈ విధంగా ఉంటుంది. ఇక మిగిలినటువంటివి అంటే వారి పరిస్థితులను బట్టి చూసుకోవాలి. కొంతమంది గణపతి విగ్రహం అది పెట్టుకుంటారు కదా గురుగారు, అట్లా ఉంటే అది నేను అనేది ఏమిటి, ఇంటికి పూర్తిగా పడితే అపోజిట్ మన ఇంటి మెయిన్ డోర్ మీద పడితే, నేను అనేది ఈ ఎండింగ్ ఈశాన్య మూల ఈ మధ్యలో పడితే గణపతి బొమ్మ విన్నారా అట్లా. ఎస్. సో అద్దెంట్లో ఉంటున్నాం కదా, మనకేం వాస్తు వర్తించదే అనుకోవడానికి లేదు. వాస్తు వర్తించడంతో పాటుగా మనం ఇప్పుడు తీసుకుంటున్న ఇంటికి అంతకుముందు ఎవరున్నారు ఆ ఇందులో, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆ ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి అన్ని క్లీన్ చేసుకొని పూజాది కార్యక్రమాలు రెగ్యులర్గా పాటిస్తే కనుక అట్లా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే కూడా పోతుంది అంటున్నారు. అంతే కదా గురుగారు? అంతే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.